సినిమా రిలీజ్ అయినప్పుడు సక్సెస్ కావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆల్రెడీ ఉన్న సక్సెస్ కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో సినిమా చేసి దాన్ని నిలబెట్టుకుని ప్రూవ్ చేసుకున్నప్పుడు అస్సలైన మజా వస్తుంది. అలాంటి మజాని ఎంజాయ్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతున్నప్పుడు రెట్టింపు జోష్తో అడుగులు ముందుకు పడాలన్నది ఆయన ఫాలోయర్స్ మనసులో మాట. గోదావరి గట్టు మీద అంటూ రమణ గోగుల వాయిస్ ని జనాలకు మరోసారి గుర్తు చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ గ్యారంటీ అనే స్టాంప్ వేసేశారు అనిల్ రావిపూడి. పబ్లిసిటీ విషయంలోనూ వెరైటీగా ఆలోచించి జనాల్లోకి దూసుకుపోయారు. బేరాల్లేవమ్మా అంటూ ఎప్పటినుండో మినిమం గ్యారంటీ సినిమాలతో థియేటర్స్ కు ఆడియన్స్ ని ఫుల్ చేస్తూనే ఉన్నారు అనిల్. కెరియర్ స్టార్టింగ్ నుండి కమర్షియల్ నాడిని పట్టుకున్న డైరెక్టర్ గా పేరుంది అనిల్ రావిపూడికి. ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్, అందులో సెన్సిబుల్ ఎలిమెంట్, యూత్ కి కావాల్సిన యాక్షన్, కాస్త మసాలా, దానికి తగ్గట్టు మ్యూజిక్ అంటూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు అనిల్. ఈ సంక్రాంతికి కూడా ఆయనకు అదే వర్కౌట్ అయింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వెంకటేష్ కెరియర్ లో మంచి నంబర్స్ ను చూసిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది సంక్రాంతికి వస్తున్నాం. మహేష్ బాబు కూడా టీమ్ ని కలిసి బెస్ట్ విషెస్ చెప్పేశారు. సరిగ్గా ఈ టైంలోనే అనిల్ నెక్స్ట్ స్టెప్ ఎటు అనే డిస్కషన్ మొదలైంది. వెంకటేష్ తో మళ్లీ సినిమాలు తీస్తానని ఓపెన్ గా చెప్పేసిన అనిల్ నెక్స్ట్ బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్నారా? భగవంత్ కేసరి లాంటి కథతో బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేశారు అనిల్. మరోసారి ఈ కాంబో స్క్రీన్ మీదకు వస్తే చూడ్డానికి ఫ్యాన్స్ రెడీ. అయితే అంతలోపే మెగాస్టార్ తో ప్రాజెక్ట్ ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశ్వంభర పనుల్లో ఉన్న చిరంజీవి అనిల్ కి ఎప్పటినుండి కాల్ షీట్స్ ఇస్తారోననే క్యూరియాసిటీ మాత్రం సర్వత్రా కనిపిస్తోంది. రాజమౌళి తర్వాత 6 సక్సెస్ రేట్ ఉన్న కెప్టెన్ గా మంచి ఫామ్ లో ఉన్నారు అనిల్. ఈ టైంలో మెగా మూవీ పడితే వేరే లెవెల్లో ఉంటుందంటున్నారు నెటిజన్స్.